ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 15వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన సొలొమోను గారు ఈ సామెతలు రాస్తూ ఈ 15వ అధ్యాయంలో నీతిమంతుని గురించి చాలా ఉన్నతముగా రాస్తున్నారండి. నీతిమంతుని యొక్క నివాసము మరి అది గొప్ప ధననిధి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి నీతిమంతుని గురించి ఈ సామెతల్లో ఎన్నో విలువైన మాటలు రాయబడుతూ ఉంటాయి. మనము జాగ్రత్తగా ఆలకిస్తే మరి నీతి వలన ఒక రాజు యొక్క సింహాసనము స్థిరపరచబడుతుందండి. ఎందుకంటే దావీదు నీతిమంతుడుగా జీవించాడు కాబట్టి తన సింహాసనము ఎంతగానో స్థిరపరచబడింది. నీతిమంతుల యొక్క కుమారులు ఎప్పుడూ భిక్షము పొందరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. అంటే నీతిమంతుడు తన యొక్క నివాసము గొప్ప ధననిధండి. ప్రియమైన వాళ్ళరా, ఎటువంటి గొప్ప ధననిధి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ గొప్ప ధననిధి అని రాశారు. అంటే చాలామంది ఈ లోకములో ఉన్న ధనము గురించే మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకములో ధనము పెట్టినా కొనలేనివి విలువైనవి చాలా ఉన్నాయండి. ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులు గుడారములలో రక్షణ సునాదం అనేది ఉందండి. ఆ రక్షణ సునాదము ఈ లోకములో ఉండే ధనాన్ని పెట్టి మనము కొనలేం. అది దేవుని యొద్ద నుంచి రావాల్సిందే. మనిషి దేవుని ఎదుట తను తాను మార్చుకుని ఒక నియమ నిబంధనకి కలిగి అప్పుడే మరి ఆ రక్షణ అనేది పొందుకోగలుగుతాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు అన్నట్లుగా మరి అటువంటి ఫలింపు ఈ లోకమిచ్చే ధనములో రాదండి. కాబట్టి నీతిమంతుని నివాసములో ఇవన్నీ కూడా గొప్ప నిధిలాగా ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మరి నీతిమంతులకి మేలు అనేది ప్రతిఫలముగా వస్తుంది. ఎందుకంటే వారు చేసిన కార్యములను బట్టే దేవుడు మేలును వారికి ప్రతిఫలముగా ఇస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఎన్నో ఆపదలు సంభవించినా వాటన్నిటిలో కల్లా దేవుడు వారిని తన దక్షిణ హస్తము తోడుగా ఉంచుతాడు. అందుకనే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవునికి ఎప్పుడు కూడా ఆనందకరముగానే ఉంటుందండి, సంతోషంగా ఉంటుంది. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు త్రోసివేయడు. కావున నీతి కలిగిన నివాసము ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అలా నీతిమంతుడి ఇల్లు ఎన్నో విలువైన వాటితో నింపబడుతూనే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.